అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మర్చిపోకముందే ఏపీలో మరో సంఘటన చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఇన్ని రోజుల పాటు జైలు జీవితం గడిపిన వైసీపీ నాయకుడు జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కొందరు వ్యక్తులు జోగి ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న వస్తువులు ధ్వంసం చేశారు. తర్వాత రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. భారీగా టీడీపీ నాయకులు అక్కడితో రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇబ్రహీంపట్నం, మైలవరం, విజయవాడ, పశ్చిమం, కొండూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. టీడీపీ కార్యకర్తలు వస్తున్న విషయం తెలుసుకున్న రమేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో జోగి రమేష్ తండ్రి మోహన్ రావు, రమేష్ సతీమణి శకుంతలాదేవి, చిన్న కుమారుడు రోహిత్ అక్కడే ఉన్నారు. జోగి ఇంటి మీదికి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో పరిస్థితి దారుణంగా మారుతోంది అని భావించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు జోగి ఇంటికి వెళ్లారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. టీడీపీ కల్తీ అయిపోయింది, నేతలు కల్తీ మాటలు మాట్లాడుతున్నారు, లోకేష్ కు మెదడు దెబ్బతిన్నది, ఆయన బుద్ధి తక్కువ రాజకీయాలు చేస్తున్నారు, ఆ తరహా రాజకీయాలు ఆయన చూసి మానుకోవాలి, రాష్ట్రాన్ని ఏడాదిన్నర కాలంలో నాశనం చేశారు, తిరుపతి స్వామివారి ప్రసాదంలో కల్తీ చేశారని ప్రచారం మొదలుపెట్టారు. అలాంటిదేమీ లేదని సిట్ ప్రకటించింది. టీడీపీ నాయకులు ఇప్పటికైనా మంచిగా ప్రవర్తించాలి, వారికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి, ఇలా జరగాలని దేవుడికి పూజలు చేశానని జోగి అన్నారు. అంతేకాదు నారా లోకేష్ ను ఉద్దేశించి రాయకూడని భాషలో బూతులు తిట్టారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయంలో జోగి రమేష్ పూజలు చేశారు. ఆ తర్వాత విలేకరులు ఎదుట ఈ మాటలు మాట్లాడారు. కల్తీ మద్యం కేసు పెట్టావు, పరకామణి వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చావు, నా మీద లేనిపోని అభియోగాలు మోపి జైలు పాలు చేశారు, చంద్రబాబు, లోకేష్ రాక్షసానందం పొందారని జోగి వ్యాఖ్యానించారు. ఈ మాటలే టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. అందువల్లే వారు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు.